ఇంట్లో కొంతమంది అందం కోసం డాల్ఫిన్ బొమ్మలు కానీ చేపల బొమ్మలు కానీ హాల్లో పెడతారు, పెద్దగా బ్రహ్మాండంగా పెడతారు, అటు ఇటు పెడతారు. అది ఎవరు పెడతారు? వాళ్ళు చాలా ధనవంతులు చేసుకుంటారు, మామూలు వాళ్ళు కాదు, మంచి ధనవంతులు చేసుకుంటారు. దాంట్లో మీరు వెళ్ళి చూడండి, ఆ ఇంట్లో వాళ్ళందరూ తిరుగుబోతులు, తాగుబోతులు, అప్పులు చేయటము, ఆస్తులన్నీ నెమ్మదిగా అమ్ముకోవటము, తాకట్టు పెట్టుకోవటము, ఏదో చేద్దాం అనుకుంటారు, ఏమీ చేయలేరు. ఎందుకని? డాల్ఫిన్ ఎక్కడ ఉండాలి, చేప ఎక్కడ ఉండాలి, వాటర్ ఉండాలి. హాల్లో వాటర్ ఎక్కడ ఉంటుంది? నీళ్ళలోంచి బయటపడ్డ చేపలాగా ఉంటుంది వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. అంటే వాస్తు పనిచేస్తా లేదని మీరు అన్నారు కదా, ఆ ఇంటికి వెళ్ళి చూడండి, అవన్నీ ఉంటాయి. ఆ ఇంట్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇంటికి కొంతమంది ఇంటి ముందు నెమళ్ళు పెడతారు. ఏ ఇంటికి ముందైనా నెమళ్ళు కానీ, లేకపోతే ఈ సింహద్వారం నెమళ్ళు కానీ, నెమళ్ళ ప్రముఖంగా ఉన్న ఇల్లు ఏదైనా ఇంట్లోకి వెళ్ళి చూడండి, మీరు సందేహం ఉండదు, గ్యారంటీగా ఇంటి వనరు అక్కడ ఉంటారు. నెమలు ఎగిరిపోయినట్టు ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకుంటానో, ఎక్కడో వ్యాపారం చేసుకుంటానో, ఏదేదో చేసుకుంటానో ఉంటాడు. ఆ ఇంట్లో గ్యారంటీగా ఉండేది అద్దెళ్ళే. వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు బ్రహ్మాండంగా, ఓనర్ మాత్రం అక్కడ ఉన్నాడు. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అదృష్టం ఉన్న చోట లోపం అనేది ఉండదు. ఇంటికి వీధిపోటు ఉందనుకోమ్మా, ఇంటికి వీధిపోటు ఉంటే కొంత మంచి, కొంత చెడ్డ, కొంత లాభం, కొంత నష్టం అని చెప్పుకుంటారు. ఎప్పటికీ పోటీ అనేది పోటే కదమ్మా, అది ఇటువైపు తగ్గినా కూడా పోటే కదా. నైరుతిలో వీధిపోటు ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి అమ్మా, నైరుతిలో ఇంటికి వీధిపోటు ఉంటే ఆ ఇల్లు శ్మశానానికంటే ఘోరంగా ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు, ఆ ఇంటికి తలుపులు ఉండవు, దూరబంధాలు ఉండవు, వదిలేసి ఎక్కడికెక్కడికో పోతారు, ఏమేమో జరుగుతుంటుంది. ఇంటికి నైరుతికి వీడిపోతున్నప్పటికీ ఆ ఇల్లు బాగుంది అంటే, మనిషి యజమాని డబ్బులు సంపాదించుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడంటే గ్యారెంటీగా ఇంట్లో అదృష్టత్వం ఉన్నట్లు లెక్క. అది చెడే రాదు దాంట్లో. ఎప్పుడైతే అదృష్టత్వం అంటే ఏంటి? పరుసవేది. మీకు చెడు అనేది వచ్చి ఇట్లా తగులుతుంది, తగిలిన తర్వాత పరుసవేది, పొరసవేది ఆ రత్నానికి ఎట్లా తగిన పొరసవేది అంటే బంగారం, దేన్ని ముట్టుకుంటే అది బంగారం అంటాం. అది తగిలి ఇంట్లోకి బంగారం లాగా పడుద్ది, ఇంటికి చెడే లేదు. ఇక దాంతోపాటు కొన్ని విధానాలు ఇస్తాము, కొద్ది మంత్రం ఒకటిస్తాము, ఒక యంత్రం ఒకటిస్తాము. ఇక ఇల్లు పచ్చగా బంగారం అయిపోద్ది. వాళ్ళకి తెలవదు అసలు ఇట్లా ఇట్లాగ ఇన్ని ఘోరాలు జరిగినాయి, ఇవన్నీ ఎంత మంచిగా అయ్యే అవకాశం కూడా ఉందని.